మీరు కనుక బైపీసీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, అసలు మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వీటికి ఎలిజిబిలిటీ ఏంటి అని ఇవన్నీ ఆలోచిస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మన కెరియర్ స్టార్ట్లో ఒక పర్టికులర్ ప్లేలిస్టే ఉంది సైన్స్ స్టూడెంట్స్ కోసం. ఈ ప్లేలిస్ట్లో అసలు నీట్ త్రూ మనం ఏమేమి కోర్సెస్ చేయొచ్చు, వాటికి ఎలిజిబిలిటీ ఏంటి, ప్రైవేట్గా అయితే మనకి ఎంత ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ త్రూ వెళ్తే మనకి ఎలాంటి ఖర్చులు ఉంటాయి, అండ్ ఎంసెట్ త్రూ మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఈ పర్టికులర్ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ చేయడానికి ప్రైవేట్గా అయితే మనకి ఎంత ఉంటుంది, గవర్నమెంట్గా అయితే ఎంత ఉంటుంది, అండ్ కంప్లీట్ ఫ్యాక్టర్స్ని, బెస్ట్ కాలేజెస్ని ప్రతిదీ ఈ ప్లేలిస్ట్లో నేను డిస్కస్ చేశాను. సో మీకు కనుక తెలుసుకోవాలి అంటే ఒకసారి మన ప్లేలిస్ట్ చెక్అవుట్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. సో ఈ రోజు ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి ఎంసెట్ త్రూ మనకి ఏమేమి కోర్సెస్ ఉంటాయి అండ్ ఎంసెట్లో ఈ పర్టికులర్ కోర్స్ చేయడానికి మనకి ర్యాంక్ ఎంతవరకు రావాలి అని చెప్పి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఎంసెట్ ప్రిపరేషన్ కనుక మీరు చేస్తున్నట్లయితే ఆల్రెడీ దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో కొంచెం కూడా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఏపీ సెట్ ఫుల్ ఫామ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్ని ఇంతకుముందుకు ఎంసెట్ అని పిలిచే వాళ్ళము, ఇప్పుడు ఈఏపీ సెట్గా మార్చారు. అయితే ఇది ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే జేఎన్టీయూ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో బేసిక్గా ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ వీడియోలో మనం బైపీసీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బైపీసీ స్టూడెంట్స్కి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేయడానికి ఒక గేట్వే లాంటిది అనమాట. అయితే ఇందులో క్వాలిఫై అవ్వాలంటే మీకు 25% మార్క్స్ అయితే రావాలంటే 40 మార్క్స్ అలా వస్తే మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంసెట్లో. సో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఈఏపీ సెట్కి మనకి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. బయాలజీలో బాటనీ అండ్ జువాలజీ 80 మార్క్స్కి, కెమిస్ట్రీ 40 మార్క్స్ అండ్ ఫిజిక్స్ 40 మార్క్స్, మొత్తం మనకి 160 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీంట్లో ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నీట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కానీ ఈఏపీ సెట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో ఈ ఎగ్జామ్ రాయడానికి మనకి 3 hours టైం అయితే ఇస్తారు. ఈ టైంలో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈఏపీ సెట్ త్రూ మనకి ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, మనం ఏమేమి చేయొచ్చు అంటే బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ నర్సింగ్, బయోటెక్, బయోమెడ్, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మ్డీ, బీ ఫార్మసీ. సో ఈ పర్టికులర్ కోర్స్లోకి చేరాలంటే నాకు ఎంత ర్యాంక్ రావాలి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అని చూస్తే కట్ ఆఫ్ అనేది ఇయర్ టు ఇయర్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎంతమంది అప్లికేషన్ వేశారు అండ్ ఇవన్నీ బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది ఉంటుంది. జనరల్గా చూసుకుంటే మనకి వెటర్నరీలో సీట్ రావాలంటే 1000 నుంచి 3000 వరకు మనకు ర్యాంక్ వచ్చి ఉండాలి. అదే బీఎస్సీ అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్ వీటికైతే 4000 నుంచి 6000 లోపు, బీఎస్సీ నర్సింగ్కి అయితే 20,000 నుంచి 30,000 లోపు, అదే బయోటెక్, బయోమెడ్, ఫుడ్ టెక్నాలజీ వీటికైతే 4,000 నుంచి 6,000 వరకు, అండ్ ఫార్మ్డీ అండ్ బీ ఫార్మసీకి అయితే 6,000 నుంచి 10,000 వరకు అయితే మనకు రావాల్సి ఉంటుంది. ఇది జనరల్గా. కానీ క్యాస్ట్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది మారుతుంది. దీని గురించి డీటెయిల్డ్ వీడియో నేను వన్స్ మన ఎగ్జామ్ అయిపోగానే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసేసాం, మనకు రిజల్ట్ కూడా వచ్చేసింది అనుకుందాం. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి క్యాస్ట్ వైజ్గా మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది చెప్తారు. సో దాని త్రూ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. వన్స్ మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్లాట్ బుకింగ్ జరుగుతుంది. స్లాట్ బుకింగ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ మనకు పెట్టుకోవడానికి వీలుంటుంది. వెబ్ ఆప్షన్స్లో మీకు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఏ కాలేజెస్ అనుకుంటున్నారు అని చెప్పి మీరైతే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇది సెలెక్షన్ చేసుకున్నాం, వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకున్న తర్వాత మన మార్క్స్కి, మన ర్యాంక్కి మనం చూస్ చేసుకున్న మ్యాచ్ అవుతే, ఎలిజిబిలిటీ ఉంటే కనుక మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు మనము ట్యూషన్ ఫీ ఇవన్నీ పేమెంట్ చేసేసి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. సరే ఫస్ట్ ఫేజ్లో రాలేదు అంటే సేమ్ సెకండ్ ఫేజ్లో మనం రిపీట్ చేస్తాం. సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అలా మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ, ఫిషరీస్, వెటర్నరీ వీటికి సపరేట్గా జరుగుతుంది. అండ్ బీఎస్సీ నర్సింగ్ సపరేట్, ఈ బీ ఫార్మసీ, ఫార్మ్డీ వీటికి సపరేట్గా జరుగుతుంది. ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీటికి సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లో. సో ఇప్పుడైతే మనకి అసలు ఈఏపీ సెట్ త్రూ మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ ఈ పర్టికులర్ కోర్స్లోకి వెళ్ళాలి అంటే మనకి ఎంతవరకు ర్యాంక్ అయితే రావాలి అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
అయితే ఇప్పుడు నేను ఏవైతే కోర్సెస్ మనం ఈఏపీ సెట్ త్రూ చేయొచ్చు అని చెప్పానో వీటన్నిటి గురించి ఇండివిజువల్గా నేను వీడియోస్ చేశాను. అంటే అగ్రికల్చర్ బీఎస్సీ ఎలా ఉంటుంది, దాని కెరియర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పి డీటెయిల్డ్ వీడియో అగ్రికల్చర్ బీఎస్సీ గురించి ఉంది. అలాగే ప్రతి ఒక్క కోర్స్ గురించి మన సైన్స్ ప్లేలిస్ట్లో అయితే ఉంది. ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేస్తే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఈఏపీ సెట్ ఎగ్జామ్కి ఇంకా చాలా రోజులు ఉంది చదువుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి. అయినా ఇంత తొందరగా ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, మీకు కనుక ఒక పర్టికులర్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒక ఐడియా ఉండాలి. ఈ కోర్స్ నాకు రావాలంటే ఇన్ని మార్క్స్ రావాలి, ఇంత ర్యాంక్ వస్తే నాకు వస్తుంది, సో దట్ ఇంకా బాగా చదవాలి అని చెప్పి మీకు క్లారిటీ ఉంటుందని చెప్పి ఇంత తొందరగా ఈ వీడియో చేసి పెట్టాను. సో మీకు ఆ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే, ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనగానే మనకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు కదా. ర్యాండమ్గా పెట్టినా సరే మనం పాస్ అయిపోతాము, ర్యాండమ్గా మనం ఏదో ఒకటి చూస్ చేసినా సరే క్వాలిఫై అయిపోతామని అనుకుంటే తప్పు. అలా చేయకండి, చదవండి. ఎందుకంటే ఈ చీట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసలు వర్కౌట్ అవ్వవు. ఆ చీట్ కోడ్స్ చెప్తా ఉంటారు, ఇలా 40A 40B 40C ఇలా ఉంటాయి, నువ్వు ర్యాండమ్గా పెట్టినా సరే క్వాలిఫై అయిపోతావు, ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, గుడ్డిగా అలా పెట్టేస్తే సరిపోద్ది అని చెప్పి చెప్తా ఉంటారు. బట్ అవన్నీ మీరు నమ్మకండి. అవి నమ్ముకుంటే ఇంకా మీ పని అంతే, అది అస్సలు వర్కౌట్ అవ్వవు. కనుక ఇంకా ప్రిపరేషన్కి టైం ఉంది కాబట్టి మీరు ప్రాపర్గా చదవండి. ఆల్రెడీ నేను డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను ఈఏపీ సెట్ ప్రిపరేషన్ గురించి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియోకి ఇంతే. మరి మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు యూజ్ అయ్యే అంటే పీవైక్యూస్ కానీ మాక్ టెస్ట్ సిరీస్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవి మాత్రమే కాకుండా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే క్విక్గా మీకు రీచ్ అవ్వాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో అక్కడ మనం కనెక్ట్ అవ్వచ్చు, మీరు Q&As లో మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ మీకు ఉంటే వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక్కడ మన హ్యాండిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.